చెప్పండి. ఈ ఫలితాలను మీరు ఎట్లా చూస్తారు? మీరు కూడా హ్యాపీగా ఉన్నారా? డెఫినెట్ గా ఇప్పుడు అంతకుముందు కంటే మేము ముందు పోతా ఉన్నాం, సంతృప్తి చెందుతారా? సరిపోతా అంటారా? అంతకుముందు కంటే ఇప్పుడు బెటర్ అనుకుంటారా? నేను చెప్పినట్టుగా ఇంతకుముందు చెప్పాను, అంత ఫోకస్డ్ కాకపోయినా కూడా మాకున్న అవసరాలు, మేము ఎక్కడ ఏ ఎన్నికల్లో పోటీ చేయాలో, ఏ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలో మాకు తెలుసు. ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా నేను చెప్పాను కదా, ఇంతకుముందు చెప్పినాను. కానీ అదే అనుకోకుండా వీళ్ళు ప్రకటించి ముందుకు వచ్చేది తప్పితే వచ్చారు కనుక కొంత మేము ఫోకస్ పెట్టకపోయినా కూడా, నేను చెప్పేది ఏంటంటే పార్టీలకు అతీతంగా సింబల్ రహితంగా జరుగుతున్నాయి కాబట్టి. వెంకటరెడ్డి గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. తెలంగాణ ప్రజానీకం అంతా కూడా మీ వైపు చూస్తోంది. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అంశం మీ పరిధిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఆ 42% కాదు, ఇంకా తలుచుకుంటే మీరు ఎక్కువ కూడా ఇవ్వచ్చు, కానీ అది ఇవ్వట్లేదు అని చెప్పి కూడా జనాలకు చేరిపోయింది అనుకోవచ్చా? చెప్పండి. లేదు లేదు, ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. బీజేపీ వైపు కాదా? చెప్పింది ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని జనాలు అనుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు వచ్చినంత మాత్రాన వాళ్ళకి బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ మీద లేదా? వాళ్ళు కదా చెప్పింది, మోసం చేసింది. రెండో పాయింట్, చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది కదా వెంకటరెడ్డి గారు, కేంద్రంలో అధికారం పార్టీ మీద ఉంటుంది కదా. ఎట్లుంటుంది చెప్పండి, నాకు అర్థం కాదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఉంది, కర్ణాటకలో చేయలేంది, మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా చేస్తానంటున్నారు? రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్ గా